హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్. ఏంటిది ఇలా ఉంది అని అనుకుంటున్నారా? బిర్యానీలే బుక్కే రోజుల్లో ఈ బ్రహ్మాండమైన వంట గురించి మీకెట్లా తెలిసిద్ది? నేను చెప్పేస్తాను, నాతో పాటు వచ్చేయండి. ఆకుకూరల్లో రారాజుగా పిలువబడే ఈ తోటకూరతో ఒక మంచి వంటకం చేసేద్దాం. దీనివల్ల మనకేంటి లాభం అని అనుకుంటున్నారా? లాభాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినేయండి. తోటకూరలో మనకి ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్ మరియు విటమిన్ ఏ, సి, కేలతో నిండిన అధిక పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మన జుట్టుకు సంరక్షణగా పనిచేస్తుంది. ఆలస్యం ఎందుకు, ఇంకా వంటకాన్ని మొదలెట్టేద్దామా? స్టవ్ వెలిగించి ఒక దాకను పెట్టుకోవాలి. దాక వేడైన తర్వాత దీనిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 ఎండుమిరగాయలని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. తోటకూరను బాగా మగ్గించుకోవాలి. ఇందులో మనం ఎక్కడ వాటర్ని యాడ్ చేయకూడదండి. తోటకూరలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇలాగ బయటికి వచ్చి తోటకూర మొత్తం కూడా ఆ వాటర్లోనే ఉడికిద్ది. మధ్య మధ్యలో కలుపుకుంటూ తోటకూరని ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఎక్కువ పోషకాలు అనేవి ఆవిరవ్వకుండా ఉంటాయి. అలాగే ఆ వేడికి తోటకూర కూడా త్వరగా మగ్గుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం లో ఫ్లేమ్లో చేసుకుంటే తోటకూర ఫ్రై అనేది చాలా బాగుంటుంది. వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మనకి ఆయిల్ మాత్రమే ఉండి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి తోటకూర ఫ్రై అనేది తయారైపోయింది. చింతల నుండి దూరం చేసి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ తోటకూర ఫ్రైని నెలలో ఒక 4 సార్లు తిన్నా తప్పులేదండోయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.